కిడ్నీ పేషెంట్స్ మూత్రపిండ వ్యాధిగ్రస్తుల్లో ఫాస్ఫరస్ ఎక్కువగా పెరగకుండా ఉండడానికి, అలాగే ప్రోటీన్ రిస్ట్రిక్టెడ్ డైట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి కీటో అనలాగ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వాళ్ళ బాడీలో ఉండేటటువంటి డైలీ ఫంక్షన్స్ డ్యామేజ్ అవ్వకుండా ఇది చేస్తారు. అయితే ఇటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా వినండి. గుర్తించాల్సిన మూడు అంశాలు ఏంటంటే కాల్షియం, మెగ్నీషియం, నైట్రోజన్. సో ఈ కీటో ఎనలాగ్స్ని మనము కాల్షియం ఫార్ములేటెడ్, మెగ్నీషియం ఫార్ములేటెడ్, నైట్రోజన్ ఫార్ములేటెడ్గా ఇవ్వడం అనేది జరుగుతుంది పేషెంట్స్కి. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే ఈ కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, నైట్రోజన్ సరైన మోతాదు కన్నా మించిపోయిన ప్రమాదమే, బాగా తగ్గిపోయిన ప్రమాదం. ఉదాహరణకి మెగ్నీషియం అనేది స్టార్టింగ్ స్టేజ్లో అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 వరకు కూడా వాళ్ళు బేర్ చేయగలుగుతారు. కానీ స్టేజ్ 5కి వచ్చేసరికి మెగ్నీషియం ఎక్కువైపోతే వాళ్ళు హైపర్ మెగ్నీషియమియా లాంటి సమస్య వచ్చి అది ప్రమాదకరమైన మృత్యువుని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కాల్షియం విషయంలో స్టార్టింగ్ స్టేజ్లో అంటే 1, 2, 3, 4 స్టేజ్ వరకు కాల్షియంని వాళ్ళు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆహారంలోనే వాళ్ళకి లభిస్తుంది. కానీ స్టేజ్ 5కి వెళ్ళేసరికి ఆ రిస్ట్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భంలో మెగ్నీషియం ఇవ్వకూడదు కాబట్టి కాల్షియం బేస్డ్ కీటో ఎనలాగ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా యావరేజ్గా చూసుకుంటే నైట్రోజన్ ఎక్కువగా పెరిగిపోతే బ్లడ్ యూరియా నైట్రోజన్ నిల్వలు పెరిగిపోతాయి. సో యూరమిక్ టాక్సిన్స్ అనేవి పెరిగిపోతాయి. కాబట్టి నైట్రోజన్ కూడా మనం మోతాదులో ఉంచుకోవడం అనేది చాలా కీలకం. కాబట్టి మనం తీసుకునేటటువంటి కీటో ఎనలాగ్స్ ఎంత మోతాదులో తీసుకుంటున్నాము, ఏ ఫామ్లో తీసుకుంటున్నాము అనేది కూడా చాలా కీలకం. ఈ విషయాల్ని మీ వైద్యులతో డిస్కస్ చేయండి.